హాయ్ అండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల పులుసు. ముందుగా చేపలను ఒక గిన్నెలో సాల్ట్ వాటర్‌లో ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలండి. నెక్స్ట్ వాటర్ తీసేసి ఒక గిన్నెలోకి ఫిషెస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. సరిపోకపోతే మరి కొద్దిగా కారం వేసుకోవచ్చు. సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చేత్తో ఇలా కలుపుకోవాలండి. ఫిషెస్‌కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం కలుపుకోవాలి. ఫిషెస్ హెల్త్‌కి ఎంతో మంచిదండి. గుండెకు చాలా మంచిదండి. ఈ విధంగా మూత పెట్టి ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. ఒక గిన్నెలో చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలండి. సిమ్‌లో వేగనివ్వాలండి. చింతపండు గుజ్జును తీసేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకోవాలి. ఈ విధంగా మూత తీసేసి ఒకసారి ఇలా కలపాలండి. ఈ విధంగా ఇలా కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చింతపండు వాటర్ ఇందులో పోసుకోవాలండి. సరిపడినంత వాటర్ ఇందులో పోసుకోవాలి. పోసుకొని మూత పెట్టుకోవాలండి. ఈ వాటర్ అనేవి ఈ విధంగా బాగా మరలాలి. మళ్ళిన తర్వాత ఈ ఫిషెస్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఫిషెస్ మొత్తం వేసుకొని ఈ విధంగా మెల్లగా కలుపుకోవాలి. ఫిషెస్ కీళ్ళ నొప్పులను తగ్గిస్తాయండి. హెల్త్‌కి ఎంతో మంచిదండి. రోగనిరోధక శక్తిని పెంచుతుందండి. ఈ విధంగా మూత పెట్టి ఈ విధంగా సిమ్‌లో ఉడకనివ్వాలండి ఫిషెస్‌ని. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి కూడా దోహదపడుతుందండి ఫిషెస్. మనకు చేపల పులుసు రెడీ అయినట్టేనండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ.